అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. ఈయన అందరికీ సుపరిచితుడు. మరి ఒకానొక ప్రముఖ మీడియా ఛానల్లో కూర్చొని ఒక యాంకర్ ఒక ప్రశ్న అడిగితే, ఆ ప్రశ్న ఏంటనేది మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ మధ్య వైఎస్ఆర్ గారి యొక్క కుటుంబ ఆస్తుల పంచాయతీ. మరి ఇది అందరికీ తెలుసు. ఇది కుటుంబానికి సంబంధించినటువంటి విషయము, ఆస్తులకు సంబంధించినటువంటి విషయము, ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి విషయం కాదనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి అయితే ఈ ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ఏమని సమాధానం చెప్పారు, ఆ యాంకర్ ఏమని అడిగారు అనేది ఒకసారి మనము చెప్తే, యాంకర్ ఏమడిగారంటే, సార్ ఇప్పుడు షర్మిలా గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఆస్తుల పంచాయతీ నడుస్తూ ఉంది, మరి మీరు దీన్ని ఏ విధంగా చూస్తారని చెప్పేసి ఆ యాంకర్ అడిగితే, మరి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన ఎప్పుడు ఏ విధంగా అనాలిసిస్ చేస్తారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఒకసారి ఆయన ఏమని మాట్లాడారో మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు షర్మిలా గారు ఒక వర్షన్ చెప్తా ఉన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడలేదు. వైసీపీ పార్టీ నుంచి చాలామంది అంటే మాజీ శాసనసభ సభ్యులు, అదేవిధంగా కొంతమంది సీనియర్ నాయకులు, ఆ పార్టీలో అగ్రశ్రేణి నాయకత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల చేత ఆ పార్టీ మాట్లాడిస్తుందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి షర్మిలా గారు మాట్లాడుతున్నారు, విజయమ్మ గారు లేఖ వదిలారు, మరి అదేవిధంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ఏమని సమాధానం ఇచ్చారంటే, దీని గురించి ఏది మాట్లాడలేదు, అసలు వాస్తవానికి ఇది కుటుంబ విషయం అని చెప్పారు. సంతోషం, దాంట్లోనే కాదనట్లేదు. మరి ఈ కుటుంబ ఆస్తులు ఏ బిజినెస్లు చేసి వచ్చాయి, ఏమి కష్టపడి సంపాదించారనేది ఒక విశ్లేషకుడిగా ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఒక మాజీ శాసనమండలి సభ్యులుగా, అంటే గతంలో ఆయన ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డారు కాబట్టి, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దల సభ శాసనమండలి, మరి దానికి ఎన్నుకోబడ్డారు కాబట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి, ఈరోజు తెలంగాణ ప్రజలకి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇది చెప్పడండి. ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ఏం చెప్పారంటే, కంప్లీట్గా డైవర్షన్ చేస్తూ అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాల గురించి, దేశాల్లో జరిగినటువంటి ఆస్తుల పంచాయతీ, ఎక్కడ లేదు ఆస్తుల పంచాయతీ అనేది చెప్తూ దాన్ని డైవర్షన్ చేయడం జరిగింది. ఇదండి మన ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి యొక్క సన్నాయి నొక్కులు నొక్కుతూ చెప్పడము విశ్లేషణలో. అంటే అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పకోకుండా ఒక విశ్లేషకుడిగా ఎలా మాట్లాడుతున్నారనేది ఈరోజు మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తా. ఒక సాధారణ పౌరుడిగా ఒక సగటు మనిషిగా ప్రొఫెసర్ కె నాగేశ్వర గారిని నేను ఒక విషయం అడగదలుచుకున్నా. అయ్యా ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నిజంగా ఆయన ప్రజాసేవ, ప్రజల సేవలు తరించినటువంటి వ్యక్తి, దాంట్లో కాదనటువంటి విషయం. అయితే మరి దురదృష్టవశాత్తు ఆయన మరణించడం జరిగింది, ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఆయన దివంగత నేత రాజశేఖర రెడ్డిగా పేరు పొందడం జరిగింది. సో దీంట్లో డౌటు లేదు. మరి ఈ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు ఈయన ఆస్తులు ఎలక్షన్ అఫిడవిట్లో ఎంతున్నాయి, మరి 2004 నుంచి 2009 మధ్య, 2009 నుంచి 2014కి, 2014 నుంచి 2019, 2019 నుంచి 2024, అంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009, దాని తర్వాత కొన్ని నెలలు మాత్రం ఆయన ముఖ్యమంత్రి అధికారంలో కొనసాగడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. మరి మీరు బాగా గమనించినట్లయితే 2004 ముందు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కూడా 9,18,000 అని చెప్పేసి క్లియర్గా ఎలక్షన్ అఫిడవిట్లో ఉండడం జరిగింది. మరి 2004 నుంచి 2009కి, అంటే దాదాపు ఈ 5 సంవత్సరాలలోనే అంటే 1000% ఆస్తులు పెరిగాయి. మరి ఇది ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ఏ వీడియోలో కూడా చెప్పారు. ఎందుకంటే సన్నాయి నొక్కులు నొక్కడం, అంటే మన గురువు గారికి ఇది సాధ్యమని చెప్పేసి ప్రజలందరూ తెలుసుకోవాలి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఈరోజు వైఎస్ఆర్ గారి యొక్క వారసులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ షర్మిల గారు, వైఎస్ విజయమ్మ గారు ఒకే కుటుంబ సభ్యులు. ఈరోజు విజయమ్మ గారు వైఎస్ఆర్ గారిలో సగభాగము, అంటే ధర్మపత్ని, సతీమణి. ఆమెకు తెలియనటువంటి విషయం ఉంటుందా? మరి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు మరి విజయమ్మ గారి మాటలను సంబోధిస్తూ, ఎస్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇవ్వాల్సినటువంటి ఆస్తులు అనే విషయం ఎక్కడ చెప్పారు? ఈ ఆస్తులు ఏ విధంగా వచ్చాయి? సక్రమంగా సంపాదించారా, అక్రమంగా సంపాదించారా? మరి ఎలక్షన్ ప్రతి సంవత్సరము ఎందుకు వీళ్ళ ఆస్తులు ట్రాన్స్పరెంట్గా అనౌన్స్ చేయట్లేదు అనే విషయాలపైన మన గురువు గారు ఎక్కడా చెప్పరు ప్రజలకి. ఎందుకంటే దీనిని సన్నాయి నొక్కులు నొక్కడము అంటారని చెప్పేసి
ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అయ్యా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, వైఎస్ఆర్ గారికి ఎలక్షన్కి ముందు అంటే ముఖ్యమంత్రి కాకముందు ఎంత ఆస్తులు ఉన్నాయి, ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ళ పరిపాలన కొనసాగిన తర్వాత ఆయనకి ఎంత ఆస్తులు వచ్చాయి, ఏ విధంగా సంపాదించారు అంటే మీకు అన్ని డేటా కలెక్ట్ చేస్తారు కదా. మరి ఏ అంశాలు అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలని చెప్పేసి 2004 నుంచి 2009, 2009 నుంచి 2014, 2014 నుంచి 19, 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆస్తులు ఏ విధంగా పెరిగాయి, ఆ బిజినెస్ సీక్రెట్ ఏందో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అడిగి రాష్ట్ర ప్రజలకి అంటే సగటు పేదవాడిగా మధ్యతరగతి వాడిగా బతుకుతున్న వాళ్ళకి చెబితే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా ఆస్తులు సంపాదించుకోవచ్చినటువంటి ఆలోచనలు ఉన్నారు అనేది మీకు తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి నాగేశ్వర్ గారు, మీరు ఈ సన్నాయి నొక్కలు ఆపి అసలు విషయాన్ని ప్రజలకు చెప్పేటువంటి వీడియోలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.